హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎట్టకేలకు లైన్ క్లియర్ అయిందని ఒక సమాచారం. ఇది ఎంతవరకు నిజమో మనం చూద్దాం. మరి లైన్ క్లియర్ అయిందని ఇచ్చారు. నేడు షెడ్యూల్ ప్రకటిస్తామన్న ఉన్నత విద్యామండలి చైర్మన్ ముఖ్యమంత్రి జోక్యంతో దారికి వచ్చిన అధికారులు కలిసి ప్రకటిస్తారా లేదా అనే దానిపై సందిగ్ధత. మరి ఈరోజు 2 రోజుల క్రితం మనం వీడియో చేసాం, మరి అది రాలేదు. మరి ఈరోజు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి మరి స్టూడెంట్స్ని ఫూల్ చేయలేరు కదా. ప్రతి ఒక్కరు కూడా మరి ఫస్ట్ టైం మిస్టేక్ చేసినప్పుడు సెకండ్ టైం కూడా ఇస్తారని నాకు 99% 100% అయితే మరి నమ్మకం ఉంది. మరి ఈరోజు ఇస్తారు, ఇవ్వచ్చు కూడా. ఎందుకంటే ఆ రోజే చెప్పాను, 1-2 రోజులు వీళ్ళు పోస్ట్ పోన్ చేయొచ్చు, కానీ ఏదో నెలలో సంవత్సరాలు చేయడానికి లేదు కదా, రూల్ లేదు, అది పరిస్థితులు లేవు. కాబట్టి జోసా కౌన్సిలింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లైన్ క్లియర్ అనేది కథనం అయితే రావడం జరిగింది. ఈరోజు 11 గంటలకి కానీ 2 గంటల ఆ ప్రాంతంలో మరికి కౌన్సిలింగ్ వచ్చే అవకాశం ఉంది. నేడు షెడ్యూల్ ప్రకటిస్తూ ఉన్నత విద్యామండలి చైర్మన్ ముఖ్యమంత్రి జోక్యంతో దారికి వచ్చిన అధికారులు కలిసి ప్రకటన. దానిపై ఇంజనీరింగ్ కౌన్సిల్ ప్రక్రియ ఎట్టకేలకు ముందుకు కదిలి శుక్రవారం షెడ్యూల్ ప్రకటిస్తూ ఉన్న ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ. ఎందుకంటే వాళ్ళే చెప్పారు కదా, ప్రెస్ మీట్కి వచ్చి ఇబ్బంది లేదు, ఉన్నత విద్యామండలిలో ప్రకటించారు. ఫస్ట్ జేఎన్టీతో జరిగిన పీజీ ఈసెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా కౌన్సిలింగ్ ఆయన ప్రకటించారు. వాస్తవానికి జూలై మొదటి వారంలో షెడ్యూల్ ఇస్తామని ఆయన కొన్ని రోజుల క్రితం చెప్పారు. మరోవైపు అఖిల భారత ఏఐసిటి తేదీలు అనుసరిస్తామని సాంకేతిక విద్యా కమిషనర్ దేవస్యాని తెలిపారు. ఈ నెల 30 తర్వాతే షెడ్యూల్ వెలువడుతుందని సంకేతం. కానీ ఊహించిన విధంగా శుక్రవారం నాడు షెడ్యూల్ ఇస్తామని ఉన్నత విద్యామండలి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సమయంలో సాంకేతిక విద్యాశాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, ఆగమేఘాల మీద షెడ్యూల్ విడుదలకు సిద్ధమైనట్టు సమాచారం. ముఖ్యమంత్రి కూడా మరి దీనికి ఇన్వాల్వ్ అయినట్టున్నారు. మరి అందుకని ఇద్దరు భయపడ్డారు. మరి ఇది ఈ విధంగా ఉంటే షెడ్యూల్ కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నామని మీడియా తెలియజేసేందుకు సాంకేతిక విద్యార్థులు గురువారం ప్రెస్ నోట్ సిద్ధం చేశారు. ఈలోగా జేఎన్టీహెచ్లో మండలి చైర్మన్ షెడ్యూల్ విషయాన్ని ప్రకటించారు. దీంతో సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు షాక్ తిన్నారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదల కావాలంటూ కబురు అందడంతో సాంకేతిక విద్యాధికారులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మేమెందుకు షెడ్యూల్ మీరే ఇచ్చుకోండి, మీ ఆఫీస్కి వచ్చి కూర్చోవడం తప్ప మేమేం చేయాలి అంటూ ఓ అధికారి వ్యాఖ్యలను తెలిసింది. ఉన్నత విద్యామండలి వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందటం షెడ్యూల్ విడుదల కార్యక్రమానికి వెళ్లాలంటూ సాంకేతిక విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. అదేవిధంగా మరి ఈ పరిణామ నేపథ్యంలో షెడ్యూల్ విడుదల చేస్తారా, ఉన్నత మధ్య అధికారులు ఇస్తారా అనే సంగతి నెలకొంది. కానీ ఎట్టి పరిస్థితులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందమ్మా. ఇది ఎన్నో రోజులు చేయకూడదు కదా, వాళ్ళలో కోరువారు ఉండొచ్చు. మరి టెక్నికల్ ఎడ్యుకేషన్, మరి హైయర్ ఎడ్యుకేషన్కి మరి ఈరోజు ఏదో ఒకటి ఇస్తారని నాకైతే నమ్మకం. విద్యాశాఖ సాంకేతిక విద్యామండలి అధికారుల మీద సమన్వయ లోపంతో ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి పెట్టింది. సీఎం సలహా మేరకు ఓ ప్రత్యేక బృందాన్ని ఈ పని కోసం ఏర్పాటు చేసినట్లు సమీక్షకు పిలిస్తే చాలు, మండల అధికారులు టార్గెట్ చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులను వ్యవహరించడం సీఎంఓ వర్గాలు నిర్వహించింది. దీంతో ఆయా విభాగాల మధ్య అసలు ఏం జరుగుతుందని సీఎంఓ కార్యాలయము దీంతో వీలైనంత త్వరగా 2 వర్గాల్లో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరిపి పరిస్థితిని చక్కదిద్దాలని సీఎం సూచించినట్లు తెలుస్తుంది. విద్యాశాఖ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న నేపథ్యంలో తాజా పరిణామాలపై ఆయన దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఇది స్టూడెంట్స్, కొత్తగా ఎవరైనా మరి మన ఛానల్లో చూస్తే మరి మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. మరి కౌన్సిలింగ్ మన మెంటర్షిప్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ మరి కౌన్సిలింగ్ మరి 2000 రూపీస్ అయితే పే చేయాలి. మీకు పీడిఎఫ్ ఫైల్స్ తెలంగాణలో ఉన్న కాలేజీలన్నిటికీ పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫోన్పే ఉంది. మరి డౌట్స్ ఉండేవాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా మరి మెంటర్షిప్ ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారు. కొంతమంది ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఓన్లీ ఎంసెట్ ఆల్రెడీ జేఈలో కూడా జాయిన్ అయ్యి ఉన్నారు, జేఈ మెయిన్ కానీ అడ్వాన్స్ కానీ జాయిన్ అయ్యారు. ఇది మన క్యూఆర్ కోడ్, ఇది అమౌంట్ దీనికి పే చేసినట్టయితే నాతో మాట్లాడవచ్చు. సార్ ఏ కాలేజీ మంచిది, తెలంగాణలో మనకి 175 కాలేజీలు ఉన్నాయి. ఈ 75 కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబడుతుంది. మరి తెలంగాణకు సంబంధించిన 175 కాలేజీలో జేఎన్టీ మరి టాప్ కాలేజీలు జేఎన్టీ హైదరాబాద్ కానీ, సిబిఐటి కానీ, ఓయూ కానీ, వాసవి కానీ, ఇలా మరి గోకరాజు, రంగరాజు, విఎన్ఆర్, ఇలా అన్ని డేటా మన దగ్గర ఉండటం జరిగింది. మరి టాప్ కాలేజెస్, మరి టాప్ కాలేజీ నుంచి చివరి వరకు కూడా మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. సరే, మరి ఇక్కడ చూసినట్టయితే మరి చివరి ర్యాంకు, లాస్ట్ ర్యాంకు ఎక్కడి నుంచి వచ్చేస్తుందంటే మీకు ఇక్కడ చూడండి, లాస్ట్ ర్యాంకు ఇచ్చాం కదా ఓసీ బాయ్స్ పిల్లలకి మీకు లాస్ట్ ర్యాంకు
ఓసీ బాయ్స్కి మీకు లాస్ట్ ర్యాంకు 1,80,000 సిఎస్సి వచ్చిందమ్మా లాస్ట్ ఇయర్. 1,80,000 వరకు అయితే ఛాన్స్ ఉంది. మంచి మరి అది అంటే లాస్ట్ కాలేజీలో 1,80,000 వరకు ఈ కాలేజీలో మరి మహబూబాబాదు ఇలాంటి రాజన్న సిరిసిల్ల నిజామా నిగ్మా ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా కేయు ఇవాళ అన్ని డేటాబేస్ వనపర్తి జేఎన్టీ గవర్నమెంట్ కాలేజీలు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ నేను లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను మీకు, మొత్తము లిస్టు పీడిఎఫ్ ఫైల్ చేసి మీకు ఎవరి ర్యాంక్ తగ్గట్టు వాళ్ళకి లిస్ట్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈరోజు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి కౌన్సిలింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ కూడా రౌండ్ 2 కూడా వచ్చేసిందమ్మా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.